హాయ్ వెల్కమ్ టు హ్యూమనీ టాకీస్. ఈరోజు వార్ 2 ట్రైలర్ అయితే విడుదలైంది. మనందరికీ తెలుసు. చాలా బాగుంది. నేను మాటిస్తున్నాను నేను మాటిస్తున్నాను అని ఒకవైపు హృతిక్ రోషన్, ఒకవైపు ఎన్టీఆర్ ఇద్దరు ప్రమాణం చేయడం అన్నమాట. ఆ ప్రమాణం ఎందువల్ల ఉంటుందనేది మనం వేచి చూడాలి తప్పకుండా. ఎందుకంటే ఏ విషయానిపైన ప్రమాణం చేస్తున్నారు అనే దాని గురించి నేను అండగా ఉంటానని డైరెక్ట్గా చెప్తున్నారు. అది ఏ రేంజ్లో ఉంటుందనేది మనము వేచి చూడాలి. ఎన్టీఆర్ కూడా ఎవ్వరూ చేయలేని పనులు నేను చేసి చూపిస్తానని అంటున్నాడు. అంటే ఆ సన్నివేశాలే ఉండొచ్చు, ఆ యుద్ధ పోరాటాలు ఇవన్నీ ఉండొచ్చని మనకి చెప్పకనే చెప్పారనమాట. ట్రైలర్ మొత్తం దీనిపైనే ఉంది. ఒకవైపు హృతిక్ రోషన్ తన ప్రేమను కానీ, మిత్రులైన ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరు అనేది కాదు, ఇక్కడ నేను ఉంటాను అని చెప్పితే ఎన్టీఆర్ పాపం పుణ్యం ఏమీ చూడను, నేను ఉంటానని ఎన్టీఆర్ గారు చెప్తున్నారు. దీపిక పడుకోనేతో ఒక ఫైట్ పెట్టారు హృతిక్ రోషన్కి, అది బాగానే ఉంది. విఎఫ్ఎక్స్ చాలా బ్రహ్మాండంగా చేశారు. బ్రహ్మాండం అంటే చాలా బ్రహ్మాండంగా విఎఫ్ఎక్స్ చేశారు. చూస్తుంటే తెలుస్తుంది, మొత్తం గ్రీన్ మ్యాట్లో చేసినట్లు అనిపిస్తుంది. ఆ సెట్, ఆ కాస్ట్యూమ్స్, ఒక చాలా అంటే చాలా అద్భుతంగా అనిపిస్తున్నాయి అన్నమాట. చూస్తుంటే ఒకవైపు ఒక మంచి వరల్డ్ వార్ చూపించబోతున్నారు అని అనిపిస్తుంది నాకు. యతిరాజ్ ఫిలిమ్స్, యశ్రాజ్ ఫిలిమ్స్ అంట చాలా బాగా చూపించబోతున్నారు. దీనికి చాలా హైప్ ఉంది మనకి తెలుగులో. హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కాబట్టి అన్ని లాంగ్వేజ్లోనూ ఈ హైప్ అనేది ఖచ్చితంగా క్రియేట్ అయ్యింది, అది మనందరికీ తెలుసు. వార్ సన్నివేశాలంతా చాలా బాగా చూపిస్తున్నారు. ఫ్లైట్స్, హెలికాప్టర్స్, డ్రోన్స్, మిసైల్స్, ఇవన్నీ ఆ సెట్స్ అది భయంకరంగా చూపిస్తున్నారు అనమాట. చాలా బాగుంది. వీరిద్దరి మధ్య చాలా ఏదో వార్ జరగబోతుంది అని అనిపిస్తుంది. ఎన్టీఆర్ మరియు హృతిక్ రోషన్ మధ్య చాలా వార్ జరగబోతుందని మాత్రం ఖచ్చితంగా అనిపిస్తుంది. ఈజ్ ఎ సోల్జర్, యు ఆర్ ఎ సోల్జర్. ఇద్దరు సోల్జర్లే, అది అందరికీ తెలుసు. ఎందుకంటే చూస్తుంటే తెలుస్తుంది దిస్ ఈజ్ వార్ అని వాళ్ళే చెప్తున్నారన్నమాట. చెప్పకనే చూస్తుంటే బ్రహ్మాండంగా ట్రైలర్ అంటూ ఉంది. చాలా బాగా అనిపిస్తుంది ట్రైలర్. బ్రహ్మాండంగా అంటే వార్ అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. వార్ ఫస్ట్ ఎలా ఉన్నాను, వార్ 2 మాత్రం చాలా అంటే చాలా హైప్ క్రియేట్ అయింది. చూడాలన్నమాట థియేటర్స్ వచ్చిన తర్వాత ఏ రేంజ్లో క్రియేట్ చేయబోతుంది అనేసి. మీరందరూ ఒకసారి చూడండి. థ్యాంక్ యూ సో మచ్.